యుగ పురుషుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చైర్మన్ డాక్టర్ యాల ప్రదీప్ సుకుమార్ వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఉన్న విద్యార్థుల హాస్టల్లో మరుగుదొడ్లు చాలా భయానకంగా ఉండి విద్యార్థులకు అనారోగ్యం తెచ్చిపెట్టేలా ఉండడం తమను ఆవేదనకు గురి చేసిందని హితకారిణి సమాజం చైర్మన్ యాల ప్రదీప్ అన్నారు. మంగళవారం ఆయన హితకారిణి సమాజం మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్ల శంకర్రావుతో కలిసి 7.5 లక్షల రూపాయలతో నిర్మాణం చేసే 40 మరుగుదొడ్ల బ్లాక్కు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. హాస్టల్లో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం, వసతి సదుపాయం కల్పించడంతో పాటు స్లాబ్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని వివరించారు. కందుకూరి ఆశయ సాధనకు పాటుపడే యాల ప్రదీప్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హితకారిణి డైరెక్టర్లు, హాస్టల్ వార్డెన్ ఎం విశాలాక్షి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి. 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటుపక్క ఒక 10, అలా 4 బ్లాక్స్ ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 ఫేజెస్ కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్ చొప్పున 40 daysలో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది. టెండర్స్కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజం వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి, అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళు పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. రోజు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్కి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకేదంటే వీళ్ళు హితకారిణి సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. అలా వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి, కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అవి కూడా 4 pages కింద 10 కింద ఏమో మొత్తం ఆ డిస్మాంటిల్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే హితకారిణి సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా 7.5 లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవబెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ వేళ వెళ్ళి ఏమ్మా ఆ హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు, హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి అని అన్నావు, అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా కేకలేసాను. మాకు భయం ఏంటి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలేస్తే అదేంటండి అలా మాట్లాడేస్తున్నారో అంది. అలాగే మాట్లాడతాం, నువ్వు చేసింది తప్ప కాదా, ఎవడ దేశ రావాలని అంటే ఆ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు. ఈవేళ చెప్తున్నాను మీకు, ఆ కోర్టుకి వెళ్ళడం కోసం 25,000 నేను ఇచ్చాను నా సొంత సొమ్ము. అన్ఎయిడెడ్ స్టాఫ్ని ఎయిడ్ చేయమని దాన్ని ఎయిడ్ చేయమని. మేము ఏదైనా చేస్తే మా సొంత